ఓం విఘ్నహంత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం జగద్గురు శంకర భగవత్పాదాచార్య నమః. 7 అమనస్క యోగం. మనోన్మని, ఉన్మని, అమనస్క వీటిలో భేదం చాలా స్వల్పం. స్వామి వీటిని వేరువేరుగా బోధిస్తున్నారు. చివరిదైన అమనస్క విద్య జ్ఞాన సాధన వల్ల సహజంగా సిద్ధించేది. ఇది అందుకునే యోగిని గుర్తుపెట్టే ఉపాయం 21వ శ్లోకంలో. నిశ్వాసలోపేర్ నిభృతే శరీరే నేత్రాంబుజైర్ అర్ధనిమీలనైశ్చ ఆవిర్భవంతిం ఆమనస్క ముద్ర మాలోకయామో మునిపుంగవానాం. తాత్పర్యము: ఉశ్వాస నిశ్వాసలు తగ్గి శరీరం నిటారుగా ఉండటం, కళ్ళు అరమోడ్పు చూపులు ఇవే మునిపుంగవులలో అమనస్క ముద్ర మొలకెత్తినట్టు గుర్తింపు. వివరణ: ముని అంటే సర్వేంద్రియ మౌనం. ఏ ఇంద్రియం దాని విషయం మీదకు ఎగబ్రాకకుండా ఉండటమే మౌనం. ఆపై 3 చిహ్నాలు వస్తే అమనస్క యోగంలోకి ప్రవేశించినట్టు లెక్క. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.